జగన్మోహన్ రెడ్డి గారి లండన్ పర్యటన ఎలా చూడాలంటారు? కోర్టు ఇచ్చిన షరతులు పాటిస్తారంటారా ఈసారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు? పాటించడండి, ఆయన పాటించాలి. కోర్టులు అంటే భయం, ప్రజలంటే భయం లేదు. అంతా రౌడిజం లాగానే చేస్తున్నాడు కానీ ఒక నాయకుడు చేసినట్టు చేయట్లేదండి పని. నాయకుడు చేసినట్టు చేయాలని పనులు ఉన్నాయి, పోవచ్చు. వాళ్ళు కోర్టు ఇచ్చిన షరతుల్ని పాటించాలి. అవి పాటించకుండా నేను ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఆయన నాయకుడు ఎట్టవుతాడు? అందుకని నాయకుడు కాదు ఆయన, రౌడీ గొడ్డల పార్టీ. అది ఫ్యాన్ పార్టీ కాదు, గొడ్డల పార్టీ. పనులు కూడా అంతే. అంతగా సార్ గొడ్డల పార్టీ అని అంత డైరెక్ట్ గా చెబుతున్నారు, ఏ విధంగా చెప్పగలరా ఆ మాట? మరి మీరు నరికి బాబాయినే గొడ్డలు పెట్టి నరికినోడు ఏ విధంగా చెప్పేది ఏముందండి? ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇప్పుడు ఆయనకి 10% కంటే లేదు, ఆయన 40% ఉంది, 50% ఉంది అని చెప్పుకుంటున్నాడు కానీ 10% ఉంది. ఆ 10% ఈ గొడవలు బ్యాచే, అంతేగాని మామూలు సామాన్య ప్రజలు ఎవరు లేరు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ ఆ 10% వస్తాయి కానీ ఒక్క సీటు కూడా రాదు. డిపాజిట్లో కూడా వస్తాయో రావో నమ్మకం లేదు కొన్ని నియోజకవర్గాల్లో. అది అంత వ్యతిరేకత ఉంది జనాల్లో. మాకు ఏ పార్టీ కాదు, నేను ఏ పార్టీ కాదు, నేను సామాన్య ఓటర్ని. ఎందుకంటారు అంత వ్యతిరేకతగా కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను పేదల పక్షపాతిని, పేదల కోసమే చేశాను అంతా అంటున్నారు కదా. మరి చెప్తాడండి, పేదల పక్షపాతి కాదు. పేదల పక్షపాతి అయితే 10,000 కోట్లు అప్పులు చేసిపోతాడండి. మరి ఆయన డబ్బులు ఉన్నాయి, ఆయన డబ్బులు రూపాయి ఖర్చు పెట్టాడా? మన విజయవాడ వరదల్లో ₹1,00,00,000 ఇస్తానన్నాడు, ఇచ్చాడా? మాట చెప్పడమే అంతే. రౌడీజం చేయటం, రుబాబు చేయటం, డబ్బులు పంచటం, అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు 29 దాకా ఉంటే ఈ 10%లో కూడా 5% పోతాయి. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేల్లో 4-5 వ్యతిరేకతతో వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారట. మరి వాళ్ళు ఎప్పుడు వెళ్తారో తెలియదు కానీ ఆయన మీద భయంతో అప్పుడు కానీ ఉంటున్నారు తప్ప అభిమానం చొప్పున ఎవరు లేరు. అసెంబ్లీకి వెళ్ళడానికి ఏంటంటే ఇప్పుడు ఆయన రాలేదు, చంద్రబాబు నాయుడు రాలేదు కాబట్టి నేను కూడా వెళ్ళను అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. 10 మందిని పంపించవచ్చు కదా. మరి 10 మందిని వాళ్ళు కురుకు తింటారా? ఎందుకు పంపించలేదండి? వాళ్ళు వెళ్ళకూడదు, ప్రజల్లో కనపడకూడదు, రౌడీజం చేయాలి, రుబాబు చేయాలి, జనాల్ని మోసం చేయాలి అనే అభిప్రాయం తప్ప ఏం లేదు. ఇక్కడ మరీ ముఖ్యంగా చూడాలంటే కనుక ఆయన చెప్తుంది, ఇప్పటికీ చెప్తుంది ఏంటంటే కనుక అక్కడ మాకు వాల్యూ లేదు, అసెంబ్లీ వేదిక మాకు వాల్యూ ఇవ్వటం లేదు అనేది ఆయన పదే ఎక్కడైనా సరే చెప్తున్నారు. ప్రవర్తన బట్టి ఉంటుందా వాల్యూ, లేకపోతే మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుందా? మీ ప్రవర్తన బాగుంటే ఎందుకు రానిరు? మీ ప్రవర్తన బాగోదు, అక్కడికి వెళ్ళి కానీ గొడవల పార్టీ వాళ్ళలాగా రౌడీజం చేయడం తప్ప, దౌర్జన్యంగా మాట్లాడటం తప్ప, పద్ధతిగా పెద్ద మనుషులాగా ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతున్నారా? మాట్లాడతలేదు కదండి. అది మాట్లాడట్లా, అందుకనే రావట్లా. అక్కడికి వచ్చిన కాడ నుంచి వీళ్ళు చేసే దౌర్జన్యాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారని రాకుండా ఎక్కొడుతున్నాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అయితే చెప్తున్నారండి, పదే ఆయన చెప్తుంది ఏంటంటే కనుక నేను అధికారంలోకి వస్తే మారుస్తాను, మావిగానే మన రాజధాని అవుతుంది అనేది ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. చట్టాలను కూడా మారుస్తాను, అవసరం అయితే రాజ్యాంగాన్ని మార్చిన వాళ్ళని చట్టాలను మార్చుకోలేము. అవును, ఈ అమరావతిని చేయొచ్చు కదా. అట్లానే ఇప్పుడు అమరావతి పెట్టారు, పాపమో పుణ్యమో మంచో చెడో. మరి ఏమైంది? అమరావతికి మావిగానికి పోలికే ఉందండి అసలు. ఇప్పుడు మావిగాన్ అంటే 3 జిల్లాలే, అమరావతి అంటే రాష్ట్రం అంతా కలిసింది కదా, కలిసినట్టే కదా. ఒక దేవుడి ఇది అంటున్నారు కదా, అనకపోయినా దేవుడు అయినా కాకపోయినా పేరు ఒకటి పెట్టారు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు నాకు సీతారామయ్య అని పెట్టారు, అదే ఉంచుకోవాలి కానీ సీతారామయ్య తీసేసి ఏదో రౌడీజంగా గొడవల పార్టీ మావిగన్ను ఇంకోటో పెట్టుకోవటం వల్ల అవసరం ఏంటి, లాభం ఏంటి? అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక వాళ్ళు అంటుంది ఏంటంటే, ఇప్పటికి నిన్న అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడుతూ, నిన్న ప్రెస్ మీట్ లో ఆయన కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే కనుక చంద్రబాబు నాయుడు గారి దోపిడీ కోసమే అమరావతి అనే మాట ఆయన చాలా గట్టిగా చెబుతుంది. ఆయన వాళ్ళ నాయకుడు చెప్తున్నాడు, ఆయన చెప్తున్నారండి. వీళ్ళ ఆయన ఏదో సింహం పులి అన్నాడు కదా, అందుకనే ఇంకా మెప్పు పొందడానికి రేపు పదవి వచ్చేది లేదు, చచ్చేది లేదు. వచ్చే ఏమన్నా నెత్తిన ఎక్కించుకుంటాడనే అభిమానం ఆడి మీద. అది కడుపులో ఉన్న అభిమానం కాదు, నోట్లో ఉన్న అభిమానమే. కడుపులో ఉండి చెప్పడం కాదు. ఏంటంటే మనం ఎందుకు నిరాహార దీక్ష చేశాడు సార్ ఆయన? అంటే అతని మీద దాడి జరిగినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదని అంట. ఎన్నాళ్ళు అయిందండి దాడి జరిగి? ఎన్నాళ్ళు అయిందండి? మరేంటి ఇప్పుడు 3 నెలలు అయింది, 4 నెలలు అయింది. మరి 4 నెలలు నిద్రపోతున్నాడా? నేను ఆయన ఫోన్ చేసి చెప్పుంటాడు, నిరాహార దీక్ష చేయరా, కాల్ చేయరా, నీకేదో ఒకటి పదవి ఇస్తాను రేపు అని చెప్పి. అంతేగాని ఆయన ఎవరున్నారండి అక్కడ? మొత్తం కలిపినా కానీ 200 మంది లేరు. మరి అదే అభిమానం ఉంటే 2,000 మంది ఉండేవాళ్ళు, రోడ్డు అంతా బ్లాక్ చేసేవాళ్ళు.
మరి ఆయన బ్యాచ్ వాళ్ళు ఒక 20 మందో 30 మందో స్టేజ్ మీద కూర్చున్నారు. 100-150 మంది రోడ్డు మీద నిలబడ్డారు. 100-150 మంది ఇప్పుడు మనం పిలిస్తే రారండి. వాళ్ళ ఒకళ్ళు పలా ప్యాకెట్ను 1000 రూపాయలు డబ్బులు ఇచ్చాయంట. మరి ఆ డబ్బులు ఇచ్చి పిలిపించుకున్న రౌడీజమే గొడవల పార్టీ వాళ్ళే ఆడుంది. జెండా ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఎవరు లేరు. ఫ్యాన్ పార్టీ వాళ్ళు స్టేజ్ మీద కూర్చున్నారు. కింద ఉన్న వాళ్ళందరూ గొడవల పార్టీలో రౌడీజం డబ్బులు. అదేంటి సార్ ఆయన అంటుంది ఏంటంటే మీరు అలా అంటున్నారు, ఆయన అభిమానంతో వచ్చారు, ఆఖరికి కృష్ణా జిల్లా నుంచి కూడా వచ్చారు, నాకు సంఘీభావంగా అంటుంటాడు. అభిమానం ఉందండి, అభిమానం అసలు లేదంటలా. ఉన్నవాళ్లే వచ్చారు. కృష్ణా జిల్లా నుంచి వచ్చా ఎంతమంది రావాలండి? 10,000 మంది రావాలా. కృష్ణా జిల్లా నుంచి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావరి అటు ఇటు వాళ్ళందరూ వచ్చారంటే రోడ్డు అంతా బ్లాక్ అయిపోవాలా. ఆడుంది మొత్తం 150 మంది కూడా లేరు. సార్ ఈ 12 గంటల నిరాహార దీక్ష మీరు ఎప్పుడైనా చూసారా అసలు ఎక్కడైనా? ఎక్కడైనా ఉందండి? ఎప్పుడైనా నేను చూడలేదండి. నాకు 73 ఏళ్ళు. 12 గంటల నిరాహార దీక్ష ఎప్పుడు చూడలేదు. 3 నెలలు విషయం జరిగి 3 నెలలు అయినాక నిరాహార దీక్ష చేయటం చూడలేదు. ఇట్లా పైన నాయకుడు ఆలోచన లేకుండా పైన నాయకుడు ఏది చెప్తే అది మాట్లాడే మంత్రులు వీళ్ళు. అట్లా మాట్లాడాడు తప్ప ఆయన సొంతంగా ఏం మాట్లాడలా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాగితం రాయించుంటాడు, ఆ కాగితం పట్టుకొని చదివాడు అంతే. అది అంతేగాని ఆయన అభిమానంగా ఆయన నష్టపరిచారని ఇదిగా. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి 30-40 మాజీ మంత్రి గారు 40 ఏళ్ల బట్టి రాజకీయాల్లో ఉన్నాయన ఎప్పుడో విషయం జరిగిన 2 నెలలు 4 నెలలకి నిరాహార దీక్ష చేయటం ఏంటంటే 6 గంటల నిరాహార దీక్ష అంట. ఏంటి ఎక్కడ ఉందా అసలు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఏకంగా పెమ్మసాని గారిని టార్గెట్ చేసిన పరిస్థితి, ఇక్కడ గుంటూరు ఎంపీ పెమ్మసాని గారిని టార్గెట్ చేసిన పరిస్థితి. ఆయనదేముంది, ఓడిపోతే స్పెషల్ ఫ్లైట్ వేసుకుంటాడు వెళ్ళిపోతాడు అనే విధంగా ఆయన్ని హెచ్చరించిన పరిస్థితి ఎలా చూడాలంట? ఇప్పుడు వాళ్ళ నాయకుడు మాత్రం వెళ్ళిపోక ఏమన్నా రాష్ట్రంలో ఉండి జనాల్లో తిరిగి ఏమన్నా పనులు చేపిస్తున్నాడా? బెంగళూరులో ఉంటున్నారులేండి. అవును, బెంగళూరులో 4 రోజులు, అమరావతిలో 4 రోజులు, రేపు హైదరాబాద్ లో 4 రోజులు ఉంటాడంట. అంతేగాని అటు ఇటు ఫ్లైట్ లో తిరగటమే గానీ జనాల్లో తిరగటం, జనాల సమస్యలు చెప్పుకోవటం లేదు. పాదయాత్రకి ఎప్పుడు వచ్చే సంవత్సరం వస్తాడంట. వచ్చే సంవత్సరానికి ఇప్పుడు నుంచే ప్రచారం ఎందుకంటే? వచ్చే సంవత్సరం ఇప్పుడు రావచ్చుగా. ఇప్పుడు ఏం పని ఉంది నీకు? ఇప్పుడు ఏమన్నా మెమ్మాయి పెళ్ళా? ఏం లేదుగా. మరి ఇప్పుడే తిరగొచ్చుగా. వచ్చే సంవత్సరం దాకా ఎందుకు ప్రోలాంగ్? ఎలక్షన్ ముందు జనాల్ని మాయ చేయడానికి, మభ్య పెడతానికి. మభ్య పెట్టడానికి ఎందుకు? ఇప్పుడు వచ్చే సంవత్సరం అనుకోండి, ఎలక్షన్ ఇంకొక 2 years ఉంటుంది, అప్పుడైతే జనాల్లో గుర్తుంటుంది అనుకోవచ్చు కదా సార్. అంటే గుర్తుంటుందనే, ఓటింగ్ కోసమే. ఆ గుర్తుండదు ఏముండదు. నువ్వు ఎలక్షన్ ముందు రోజు నిరాహార దీక్ష చేసినా ఎవడు నీకు ఓటేయరు. ఎందుకు చేయరు సార్? ఆయనకంటూ లేరంటారా? క్యాడర్ అంటూ లేరంటారా? ఆ రౌడీతో క్యాడర్ 10% తప్ప లేరండి. 10%. ఇప్పుడు 11 సీట్లు రాజీనామా చేసి నిలబడమనండి, ఎన్ని సీట్లు గెలుస్తాడో, ఎంత మెజార్టీ వస్తుందో చేయమనండి. మరి ఆయన క్యాడర్ ఉంది, నాకు పెరిగింది, నేను గెలుస్తాను, నేను మళ్ళా 29లో ముఖ్యమంత్రి అవుతా అంటే ఇప్పుడు ఆ 11 సీట్లు మళ్ళా గెలిస్తే ఇప్పుడే ముఖ్యమంత్రి కావచ్చు. వాళ్ళందరూ రాజీనామా చేస్తారు. మన వల్ల కాదులే, మన పరిపాలన నచ్చలేదు ప్రజలకి అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈయన చేయొచ్చు. ఈయన ఒక్కడే ఈ 11 మంది అసెంబ్లీలో ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.